అందరికీ నమస్కారం అండి. ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్. మృతుల్లో అగ్రనేత కూడా ఉన్నారు. అతనితో పాటు 7గురు కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఏపీలోని మరో భారీ ఎన్‌కౌంటర్ అయితే జరిగింది కదా! అది ఎక్కడ జరిగింది అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జియమ్మ వలసలోనైతే బుధవారం అంటే ఈ రోజునే 6 గంటల 30 నిమిషాలకైతే అంటే 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో ఈ రెండిటి మధ్యలోనే ఈ సమయంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లోని 7గురు మావోయిస్టులు అయితే మృతి చెందారు. అయితే ఈ మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత అయిన ఆజాద్ దేవ్జీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా మృతులపైన పోలీసులు అధికార ప్రకటన కూడా చేయాల్సి ఉంది. ఇంకా చెయ్యలేదు. ఈ ఎన్కౌంటర్ పైన పూర్తి సమాచారం తెలియాల్సి అయితే ఉంది ఇంకా. దీనిపైన మరి కాసేపట్లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన మహేష్ చంద్ర లడ్డా పూర్తి వివరాలను అయితే వెల్లడించాలని తెలుపుతున్నారు. అయితే అంతేకాకుండా నిన్న మారేడుముల్లు టైగర్ జోన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లోని మావోయిస్టు పార్టీ అగ్రనేత అయిన మద్వి హిడ్మా, అతడి భార్య రాజే, అనుచరులు మొత్తం 6గురు మావోయిస్టులైతే మృతి చెందారు. నేడు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ అయితే ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా అని ఆరా అయితే తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ కూడా పడుతున్నారు. అయితే దీని గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉన్న వాళ్ళు కూడాను తీవ్ర టెన్షన్‌లో ఉన్నారు. ఎటు నుంచి ఏ తుపాకీ గుండు వస్తుందో అన్న భయంతో అయితే ఆ ప్రజలందరూ బతుకుతున్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.